అందరికీ నమస్తే. సీదా హెడ్లైన్స్. అదనకు అందిందట పెట్టుబడి, ఇక వ్యవసాయ పనులు రువ్వడి. జూబ్లీ హిల్స్ మీద 4 పార్టీల నజర్, ఎట్లా చూసుకున్నా ఉంటది తగ్గఫర్. ట్యాప్ అయినాయి 650 మంది ఫోన్లు, వివరాలిచ్చిన 3 లీడర్లు. టూరిస్టులతోటి ఉన్నాయట తిప్పలు, గా దేశాలకు రావద్దని నిరసనలు. ఆనవడ్డప్పుడే చెరువు నింపాలి, పదునున్నప్పుడే ఇత్తులు పెట్టాలి, చిన్నగున్నప్పుడే గడ్డి వీకేయాలి, అదునుకే నాటేయాలి, గాలొచ్చినప్పుడే తూర్పాల పట్టాలి. అంతేగాని షెర్ల నీళ్లు షెర్వెన్క పడ్డాక తూము మూస్తే ఏం ఫాయిదా? ఎర్రటి ఎండలకు ఇత్తునాలు పెడితే మొలకెళ్తాయా? ఉబ్బరిస్తున్నాయల్లా వడ్లు పడతామంటే అవుతుందా? అట్లనే పెట్టుబడి సుత. అసలు అలా చేతులుంటేనే వ్యవసాయం చక్కగా నడిచేది. ఇప్పుడు మన రైతులకు గా తిప్పల కొంత తప్పినట్టేనబ్బా. ఏ ఊరి రచ్చబండ కాడ చూడు రైతు భరోసా ముచ్చట్లే. ఫోన్ల మెసేజ్లు చూస్తుడు, నీకెంత పడ్డది నాకెంత పడ్డదని మాట్లాడుకున్నాడు. సీఎం రేవంత్ రెడ్డి సారు నిన్న ఇట్లా కంప్యూటర్ కట్టుకొత్తంగానే టింగు మని ఫోన్లు మోగుతూనే ఉన్నాయి. కాకుంటే 3 ఎకరాల లోపు ఉన్నట్టయితే రాత్రి సంధి పడుతున్నాయి. రేపు కొందరికి ఎల్లుండి కొందరికి ఇట్లా 6 రోజులలోనే అందరి అకౌంట్లలో వేస్తారట. పక్క ట్రాక్టర్ కిరాయిలు, ఇత్తనాలు, ఎరువులు కూలేసేయాల పెట్టుబడి పైకం అందినందుకు ఫుల్ ఖుషీలు ఉన్నారు రైతులు. ఆకలైనప్పుడే అన్నం పెట్టినోడు గొప్పోడు. ఎప్పటికొస్తే వాడు దానికి పెట్టుబడికి వాడాడు, మిగతా జలసాలకు వేరే అవసరాలకే వాడిపోతాయి. ఇప్పుడు ఇలా కరెక్ట్ టైంలో ఇస్తే రైతులు 100% ఉపయోగం చేసి పంట పెట్టకంటే ముందు లాగోడికి పైసలు వాడడం మాకు సంతోషకరమే ఉంది. ఈ సీజన్లో రైతుల దగ్గర డబ్బులు ఉంటే మాత్రం ఇప్పుడు 10,000 ఉంటే మాకు 20,000 30,000 అంటే 3 times ఉన్నట్టుగా మేము సంతోషపడతాం. ఆనకాలం పంట ముందుగానే దేనికో దున్నుకానికో మందు బస్తాలకో దేనికో ఇతన పొట్లకో దేనికో దానికైతే ఇప్పుడు ఆసర అయితే ఇప్పుడు వాడక నెలకు 2 నెలలకో పడితే తెచ్చిన షావుకర్ దగ్గర తెస్తే 2 లెక్క వాటి కిందనే పోతుండే అవి. ఏది కైకిళ్ళు నాటుకు మందు బత్తాలకు దున్నుడుకు ఇప్పుడు ఇస్తే అన్నిటికీ సరిపోతుంది. ఎకరానికి 6,000. ఎన్ని ఎకరాలలో పంటలు పండిస్తే అంత పైకము. ఒకళ్ళ కాడ అప్పు తెచ్చే అక్కర్ లేకుండా వ్యవసాయం నడుస్తుంది. మెసేజ్ వచ్చింది 30 గుంటల వరకు 4,500 రూపాయలు పడ్డాయి. ఇప్పుడు మందు బస్తాలు తెప్పించుకుంటాం, ఎరువు మన విత్తనాలు తెప్పించుకుంటాం. ఎంత పడ్డాయి పైసలు? 9,000. ఇప్పుడు దున్నడానికి పెట్టుబడికి మందు బస్తాలు తెస్తాం పోయి ఇప్పుడే పోయి ఇక ఉంటే ఖర్చు అవుతాయి. పెట్టుబడి సాయం ఇచ్చినప్పుడు పెట్టుబడికే పెట్టాలి. నాకు 45 క్వింటాలు అయినాయి వడ్లు, బోనస్ పడ్డది, రైతు రుణమాఫీ అయింది. 2 ఎకరాల దాకా అయితే రైతులు 41 లక్షలు, ఎకరాలు 39 లక్షలు, పైసలు 2,349 కోట్లు. మొత్తం 70 లక్షల మందికి 9,000 కోట్లు అందబోతున్నాయి. అయితే కొందరు రైతుల డిమాండ్ ఏంటంటే ఈ రైతు బంధు అనేది 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి సన్న చిన్నగా రైతుకు 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇవ్వద్దు. వాడు ఎక్కడ అమ్ముకొని బతుకుతాడు. ఏ ఊర్లో చూసినా సర్పంచ్ ఎలక్షన్ల ముచ్చట్లే. ఇంకెన్నడు పెడతారట, ఎప్పుడు పెడతారట, మన ఊరికి ఏ రిజర్వేషన్ వస్తుందో. ఈ తాపకు నేను నిలబడతా, ఖర్చు ఎంతైనా మంచిదే, నువ్వు వార్డు మెంబర్ గెలుచుడు పక్కరా అని చర్చల మీద చర్చలు నడుస్తున్నాయి. ఇన్నొద్దులు ఒగెత్తు, ఇప్పుడు ఒగెత్తు మళ్ళా. అట్లనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఓట్ల గురించి సుతా. ఇదంతా ఊరి లెవెల్లా, కానీ స్టేట్ లెవెల్లో నడుస్తున్నది గీ ఉప ఎన్నిక గురించి. మా గంటి సారు కాలం చేసి 6 రోజులు అయ్యిందో లేదో ఉప ఎన్నిక చర్చలు జోరుగా నడుస్తున్నాయి. మీదికి ఎవ్వరు మాట్లాడతలేరు గాని 4 పార్టీల నజరు జూబ్లీహిల్స్ మీదనే ఉన్నది. ఇప్పుడు సిట్టింగ్ సీట్ మళ్ళా మనమే గెలవాలని కారోళ్ళు. గిసొంటి టైంలో ఇంటోళ్ళకే టికెట్ ఇచ్చి నడుస్తున్నది కాబట్టి గోపీనాథ్ సారుల భార్యనే నిలబెడతారని గులాబీ భవన్ లో గుసగుసాలు. కొడుకు కూడా ఉన్నాడు గాని గింత చిన్న ఏజ్ లో రాజకీయాలు వద్దు అంటురాట. అయితే పీజీఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి, రావుల శ్రీధర్ గారు కూడా టికెట్ కోసం లైన్లు ఉన్నారని ప్రచారం నడుస్తోంది. కారు క్యాండిడేట్ ఎవరైతారో గానీ మాకు పబ్లిక్ లో పతారా పెరిగిందని చెప్పుకునేటోళ్లకు ఇది ఒక పెద్ద సవాల్ అయ్యింది. ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్ లో గుండు సున్నా వచ్చినాక ఎమ్మెల్సీ ఎలక్షన్ లో పోటీ కూడా చెయ్యాలి. ఇటు కేసుల విచారణలు, కమిషన్ల ఎంక్వైరీలు, అటు కవితక్క లొల్లి నడుస్తున్నాయి. అలా ఆయనతో ఎమ్మెల్యే ఎలక్షన్లు ఇటమటం ఆయనంటే పార్టీ పరిస్థితి ఇంకేమైతుందో మరి. ఇక 2023లో కాంగ్రెస్ టికెట్ మీద అజారుద్దీన్ సార్ పోటీ చేస్తే 16,000 ఓట్ల ఫరక్ తోటి ఓడిండు కాబట్టి ఇప్పుడు అంతమందం తెచ్చుకుంటే అల్కా
గెలుస్తామని అధికార పార్టీల పిలాను. టికెట్ కోసం రోహిన్ రెడ్డి, నవీన్ యాదవ్, బాబా పసియోద్దీన్, బొంతు రామ్మోహన్ సార్ కోషిష్ చేస్తున్నారని గాంధీ భవన్ లీన పడుతున్న ముచ్చట. కంటోన్మెంట్ ఉప ఎన్నికల బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ ను గెలిచినట్టే ఈడ కూడా గెలవాలనే జిద్దుతోటున్నారట పార్టీ పెద్దలంతా. నియోజకవర్గంలో ఎంఐఎం ఓట్లు కూడా చానే ఉన్నాయి కాబట్టి పతంగి పార్టీ సపోర్ట్ తీసుకుంటే గెలుపు కాంగ్రెస్ దే అనేది చాలా మంది మాట. మరి అసద్ భాయ్ సరే అంటాడా, మేము కూడా సై అంటాడా తెలియదు. ఇక బీజేపీని చూస్తే మునుపోడిన దీపక్ రెడ్డి సారే కాదు, కీర్తి రెడ్డి, పద్మ, దత్తన బిడ్డ లక్ష్మక్క కూడా లైన్లో ఉన్నది టికెట్ కోసము. జూబ్లీ హిల్స్ ఏరియాలో ఆంధ్రాకెళ్ళి వచ్చిన వాళ్ళు బగ్గనే ఉంటారు కాబట్టి అక్కడ 3 పార్టీల పొత్తు ముచ్చట ఎలబెట్టి ఈడ ఎమ్మెల్యే సీట్ కొట్టాలని పిలానేస్తురట. ఎమ్మెల్యే సీట్ కాలైన 6 నెలల లోపల ఎప్పుడైనా ఎలక్షన్ పెట్టాలి కాబట్టి ఓట్లు ఎప్పుడొస్తాయో గానీ ఇప్పటికైతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రాజకీయం గిట్లున్నది. బరాబర్ ఫోన్లు ట్యాప్ చేస్తారబ్బా, కాకుంటే దానికో లెక్కుంటది. టెర్రరిస్టులతోటి లింకులు ఉన్నోళ్ళై, దేశానికి నష్టం చేసేటోళ్ళై, మావోయిస్టులతోటి మాట్లాడేటోళ్ళై, పబ్లిక్ కు ఆపద తెస్తారనే అనుమానం ఉన్నోళ్ళై రికార్డు చేసి ఏం మాట్లాడుకునేది వింటారు పోలీసులు. ఇక దాన్ని బట్టి గసొంటి ఆపతి రాకుండా పబ్లిక్ కు నష్టం కాకుండా చూస్తారు. గట్లా ఎందరిని దొరకబట్టినరో గాని పళని లీడర్ల ఫోన్లు రికార్డ్ చేసినందుకే గింత లొల్లిప్పుడు. ఇప్పటిదాకా పోలీస్ ఆఫీసర్ల ఇంటర్వ్యూలు అయినాయి కదా, ఇవాళ లీడర్ల సాక్ష్యాల కాడుకొచ్చింది ఫోన్ ట్యాపింగ్ కథ. అసెంబ్లీ ఎలక్షన్లకు ముంగట పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులున్న మహేష్ కుమార్ గౌడ్ సాబ్ ఫోన్లు సీక్రెట్ గా ఇన్నారట. వారు చెప్పారు మీ ఫోన్ ట్యాపింగ్ లో ఉందని, ఎందుకు ట్యాపింగ్ చేశారని భవిష్యత్తులో అడిగితే చెప్పడానికి మాకు నక్సల్స్ తో సంబంధం ఉన్నట్టుగా చూపించినారన్న మాట చెప్పడం జరిగింది. కేసు విచారణ చేస్తున్న సిట్ ముంగట పిసిసి అధ్యక్షుడు తెలిసిన వివరాలు చెప్పిండు. అట్లనే ఎంపీ అనిల్ యాదవ్ అన్న గద్వాల పాత జెడ్పీ చైర్పర్సన్ సరితకల ఫోన్లు కూడా రికార్డు చేస్తే వివరాలు చెప్పిరు ఆఫీసర్లకు. ఇల్లయే కాదు, అసెంబ్లీ ఎలక్షన్లకు 2 ఏళ్ల ముందు సంది 650 మంది సీనియర్ కాంగ్రెస్ లీడర్ల ఫోన్లు రికార్డు చేసి ఏం చేస్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారు అనేది ఇన్నారట. 2018లో కూడా గిట్ల చేసినందుకే ఓడినం అనేది మహేష్ సార్ మాట. లీడర్లయే కాదు, ప్రజా సంఘాలు ఆఖరికి జడ్జిల ఫోన్లు కూడా ట్యాప్ చేసిరంటే చూడండిగా. ఓట్ల రిజల్ట్ రాగానే బీఆర్ఎస్ ఓడిపోయిందని తెలియంగానే రికార్డు చేసిన హార్డ్ డిస్క్ క్యాసెట్ గాలబెట్టిరు, కొన్ని తుంకలు చేసి మూసి నదిలో వారేసిరట. అప్పటి సీక్రెట్ పోలీసుల పెబ్బ ప్రభాకర్ రావు సారు ఎంబటే కొలువుకు రాజీనామా పెట్టి అమెరికాకు చెక్కేస్తే సుప్రీంకోర్టులో కేసు వేసి రప్పించిరు మొన్ననే. అంతకు మున్పే అరెస్ట్ అయిన 3-4 పోలీసులు మాదేంది, మా మీదున్నోళ్ళు ఎట్లా చెప్తే గట్లా చేసినాము అన్నారు సాప్సీదా. మరి మీదున్నోళ్ళు ఎవరో దొరకబట్టడానికి కేసు ఎంక్వైరీ కొసకొచ్చినట్టే. ఫోన్ ట్యాపింగ్ కేసు ఇట్లుంటే కేబినెట్ నిర్ణయాల కాయిదాలు కావాలని సర్కార్ ఉత్తరం రాసింది కాళేశ్వరం కమిషన్. ఎందుకంటే 3 లీడర్లను పిలిచి ఎంక్వైరీ చేస్తే అందరిది ఒకటే మాట, కేసీఆర్ ఒక్కడే కాదు మంత్రులందరూ ఊకొని డిజైన్లు బ్యారేజ్ల జాగాలు ఫైనల్ చేసినామా అని. కానీ అప్పటి మంత్రి తుమ్మల సారేమో లేలేగా ఫైల్ కేబినెట్ కు రానేలేదని కమిషన్ కు ఉత్తరం రాసే, అందుకే ఆ కాయిదాలు తెప్పించుకుంటారు అన్నట్టు. ఉత్త 5,000కే బదనం చేస్తారా? ఏం మాకు చిల్లర ఖర్చులు ఉండవా? మాదెంత 15,000. అందులో 3 పొత్తు. పై ఆఫీసర్కు ఆఫీసర్లకు పోను మాకు మిగిలేది ఏమున్నదయ్యా? లెస్స తీసుకున్నాం. 25,000కే 10 సార్లు అనబడుతుంది. ఇగో గిట్లనే ఫీల్ అవుతుండొచ్చు రబ్బా. కానీ కమాయించుట్లో కూడా ఓ రేంజ్ ఉండాలి. కొడితే కుంభస్థలం కొట్టాలన్నట్టే ఫిక్స్ అవుతారు కొందరు. గండ్లా గీ మేడం ఫస్ట్ ర్యాంకు కొట్టొచ్చు పో. ఇటు 50,000 అటు 50,000 నడుమిట్లు 20,000 మొత్తం 1,20,000 లంచం. దొరికిపోతే అని తలకాయ నేలకేసింది మేడం. పేరు స్వరూప, మేడ్చల్ జిల్లా కాప్రా మున్సిపాలిటీలో ఏఈఈ. ఓ కాంట్రాక్టర్ కి 28 లక్షల బిల్లు ఇచ్చేది ఉంటే కొంత ఇచ్చి కొంత ఆపిందట. కడమది సాంక్షన్ చేస్తానికి పైసలు కావాలని సతాయిస్తుంటే ఆయన ఏసీ బోర్డులకు చెప్పి గిట్ల పట్టిచ్చిండు. 1,50,000 రూపాయలు డిమాండ్ చేసింది అన్నమాట లంచంగా. అట్లయితేనే ఇక మిగతా 2.5 లక్షల రూపాయలది నేను ప్రాసెస్ చేసి. మేడానికి ఎంత జాలిగా ఉండే 30,000 డిస్కౌంట్ కూడా ఇచ్చింది 1,50,000 మట్రం తీసుకోకుండా. అన్నో ఇన్నో కాదుల్లా, ఖుద్దు ఆఫీసులనే కడక్ నోట్ల కట్టలు తీసుకుందంటే మేడం ధైర్యాన్ని తారీఫ్ చేయవలసిందే. పబ్లిక్ గిన మస్తు హుషారైండ్రు. ఇన్నొద్దులు లంచాలు చదివించేటోళ్ళు ఇప్పుడేమో ఏసీబీకి పట్టిస్తారు. తప్పకుండా దినం 2-3 దొరుకుతాండ్రు. మళ్ళా ఆఫీస్ ఈ ఆఫీస్ అని ఏం లేదు, అందరూ సమన్యాయం చేస్తున్నారు లంచాలకు. జీతాలు పెంచినా, ఫస్ట్ నాడే చేసినా, డిఏలు ఇచ్చినా, ఇంకే ఫైదా చేసినా కొందరు ఉత్తమ ఆఫీసర్లకు మంది సొమ్ము తినకుంటూ అస్సలు డ్యూటీ చేసినట్టు అనిపించనట్టుంది పో. ఎవ్వలన్నా ఇల్లు సగంగా టిడ్చి పెడతారులా. బునాదీసి బరంతి నింపి పిల్లర్లేసి షెత్తు ఓసి ఉత్తగ పడావు పెడితే పైసల ఖర్చు తప్ప ఏమన్నా ఫాయిదా ఉంటుందా?
అదనుకు పైకం లేకుంటే అదలో బదలో తెచ్చైనా ఆయంత ఒడిపిస్తాం, మంచి రోజు చూసుకొని ఇంట్లో పాలు వంగిస్తాం. చిన్నదో పెద్దదో ఓ ఇల్లుంటే ఆ తెరివే ఏరుంటుంది కదా మరి. కానీ పాత గవర్నమెంట్లో ఫస్ట్ చెప్పుకున్నట్టే చేసిండ్రబ్బా. ఇందిరమ్మ ఇండ్లకే కాదుల్లో డబల్ బెడ్రూమ్లకు కూడా 5 లక్షలు ఇస్తుందట సర్కారు. అప్పట్లో చాలు చేసి 10 ఏళ్ళైనా కట్టని 69,000 ఇండ్లున్నాయని లెక్క తేలిందట. ఒకళ్ళ కాంట్రాక్టరే ముంగట్టుకొచ్చి కట్టిస్తే ఏం లేదంటే ఎవరికైతే ఇల్లు వచ్చిందో గాళ్ళకే పైసలు ఇస్తారట మంచిగా చేసుకోమని. కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే 161,000 డబల్ బెడ్రూమ్ ఇండ్లకు 640 కోట్లు ఖర్చు పెట్టి రిపేర్లు చేపించి ఆల్రెడీ 98,000 మందికి వంచినట్టు మంత్రి పొంగులేటి సారి చెప్పిండు. కడమై కొన్ని జాగలల్లో పిల్లలు చెత్తులు పోసి గోడలు కట్టలేదు, ఇంక కొన్ని జాగలలో అసర్కారీ చేయకుండా కిటికీలు దర్వాజాలు పెట్టకుండా ఇడిచిపెట్టిరట. కరెంటు, నీళ్లు, టాయిలెట్లు, బండలు బొండలు బొచ్చడి పని ఉంటది. ఒక్కొక్క కాడ ఇవన్నీ ఉన్నా పడావ పెట్టినందుకు దొంగలెత్తుకపోయిరట, వాడనందుకు పనికి రాకుండా అయినాయట. కోట్ల రూపాయలు పోసి ఉత్తగా ఖరాబ్ చేసుకుంటే ఎట్లని ఇంటికి 5 లక్షలు ఇచ్చే ఉపాయం చేస్తున్నారు. ఇక ఆల్రెడీ డబల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం దరఖాస్తు పెట్టుకుని ఏటింగ్ చేస్తున్న వాళ్ళకే ఈ ఛాన్స్. లాటరీల పేరు వెళ్ళిన వాళ్ళకి ఇల్లు శాంక్షన్ చేసి రిపేర్లకు పైసలు అకౌంట్ లో ఇస్తారట. అంటే ఇటు ఇందిరమ్మ ఇండ్లు అటు డబల్ బెడ్రూమ్ ఇండ్లు చాలా మందికి ఫైదా జరిగే పని. ఇదే కార్యం 2-3 ఏళ్లు నడిచానంటే తెలంగాణలో ప్రతి ఒక్కరికి చిన్నదో పెద్దదో సొంత ఇల్లు పక్కా ఉంటుండొచ్చు పో. ఊకే ఏం కీసులాడతారు వయ్యా, నువ్వోటన్నా ఆయనోటన్నా. ఇట్లా ఎన్నెండ్లు సప్పుడుగా అంట ఇద్దరు కూకొని మాట్లాడుకుంటే కాదా అంటుంటారు ఊర్లో. ఇద్దరు కొట్లాట పెట్టుకుంటే నాదే కరెక్ట్ అని ఆయన, నాదే కరెక్ట్ అని ఈయన, అదే బిరుతోటి ఉంటే ఎల్లకాలం గదే లొల్లి. అదే నలుగురు పెద్ద మనుషులను పిలిచి ఎవల ముచ్చటేందో చెప్పుకుంటే ఎట్లా న్యాయం చేయాలనో గట్ల వేస్తారు. సేమ్ గిట్లనే అన్నలు పోలీసులు మాట్లాడుకోవాలనేది ఈ పెద్ద మనుషుల మాట. అడవిలో తుపాకుల మూత లాగాలే, అన్నలను కాల్చుడు ఆపాలే, చర్చలు చేయాలి అని ధర్నా చౌక్ లో కూకున్నారు శాంతిని కోరేటోళ్ళంతా. కమ్యూనిస్టులు, కారోళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, జనసమితి లీడర్లు, ప్రొఫెసర్లు, మేధావులు, పౌర హక్కుల సంఘాలకెళ్లి చాలా మంది వచ్చిర్రు. 2027 తీసుకో, చివరి సంవత్సరం ఎప్పుడు వస్తుందో టెర్రరిస్టులు అనే వాళ్ళు లేకుండా తొదపటిస్తానని చెప్పి శపథం చేయి అమిత్ షా, అప్పుడు మీకు సాల్యూట్ చేస్తామని. వాస్తవానికి వాళ్ళ ఏరువేత పేరుతో అధిక భాగం ఇందులో చనిపోతున్నది ఆదివాసులే. అడవిలో పోతున్నది ఆ ఖనిజవనంలో కొరకపోతున్నారు. ఖనిజవనాలు ఎవరికి కావాలి? సామ్రాజ్యవాద దేశాలకి, ఈ దేశంలోని కార్పొరేట్ శక్తులకి. కార్పొరేట్ శక్తుల కొరకే మీరు పాలన చేస్తున్నారా? అమెరికా చెప్తే పాకిస్తాన్ తోటి యుద్ధం ఆపినోళ్ళు దేశంలో ఇంతమంది కోరినా నక్సలైట్లతో ఎందుకు చర్చలు చేయరని క్వశ్చన్ చేసిండ్రు వచ్చినోళ్ళంతా. ఎర్ర సినిమాల మూర్తన్న కూడా వచ్చిండు ధర్నాకు. అడిగినోడు నక్సలైట్, అడిగినోడు ఆల్ రైట్. కాబట్టి అలాంటి నక్సల్ ఉద్యమాన్ని మేము అణిచేస్తాం, మేము కాలు రాసేస్తాం, మేము చంపేస్తాం, మేము పీకేస్తాం. హౌ ఇట్స్ పాసిబుల్? అమిత్ షాజీ, మీరు అణిచివేయాల్సింది, పీకేయాల్సింది, చంపాల్సింది దోపిడీని. అడవిలకెళ్ళి అన్నలు ఉత్తరాలు రాసినా బయట ఉన్నోళ్ళు ఎంత అడిగినా సెంటర్ వాళ్ళు అయితే అస్సలు తగ్గుతలేరు. ఇంకో 9 నెలల్లో మావోయిస్టులు అనేటోళ్ళే లేకుండా చేయాలనే జిజ్జుతోటి ఉన్నారు. ఈ నడుమనే ఎన్నో ఎన్కౌంటర్లు అయితే పెద్ద పెద్ద లీడర్లు కాలం చేసిరి. మా వీరులో శూరులో నా బిడ్డలో యాడ పుట్టినారో యాడ పెరిగినారో ఏడికొచ్చి మీరు పోరు చేసినారా. ఎత్తైన కొండలు, మీదికెళ్ళి దుంకే జలపాతాలు, పచ్చటి మైదానాలు, గుళ్ళు గోపురాలు ఉన్న కాడ లోకలోళ్ళు ఏం కోరుకుంటారులా? మా ఏరియా ప్రకృతి అందాలకు అడ్డాలెక్కున్నది. ఈడ ఇంకిన్ని సవలతులు చేస్తే ఏక్ నెంబర్ టూరిస్టు జాగైతుంది. పక్క జిల్లాలే కాదు, ఏరే రాష్ట్రాల నుంచి సుతా టూరిస్టులు వస్తారు. అప్పుడు మా ఊరు ఇంకింత డెవలప్ అవుతుంది, మా పోరలకు ఇంత పని దొరుకుతుంది అని ప్రచారం చేస్తారు ఎవ్వలైనా. కానీ గాడేమైతుందో చూడుర్రీ. చేళ్ళు ఇడికెళ్ళి నడుస్తారా లేదా అని పొగబాంబులేసుడు, నీళ్ళ గన్నులతో కాల్చుడు. టూరిస్టులు అవుపడితే చాలు సర్రున బీపీ పెంచుకుంటారు. స్పెయిన్, పోర్చుగల్, ఇటలీ దేశాల్లో జోరున్నాయి నిరసనలు. ఇదెక్కడి కథరు? టూరిస్టులు రావాలని తీరొక్క ఉపాయాలు చేస్తారు గాని వీళ్ళేంది అంటారా? దీనికో లెక్క ఉంది. ఇవి పితుకుండే అందమైన దేశాలు. స్పెయిన్ లో బార్సిలోనా సిటీ జనాభా 17 లక్షలైతే ఏడాది వచ్చిన టూరిస్టులు 1.5 మీద. ఇంతగానం వస్తే లోకల్ పబ్లిక్ పరిస్థితి ఎట్లుంటది? ఉండటానికి కిరాయిన్లు, తినటానికి హోటళ్ల తిండి, తిరగటానికి బస్సులు, రైళ్లు, చూస్తానికి సినిమా టాకీస్లు, ఎంజాయ్ చేస్తానికి బీచ్లు ఎవ్వి చాలతలేవట. ఏరే దేశాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎంత అంటే అంత ఖర్చు పెడతారు కాబట్టి సరుకు సౌదల రేట్లు గిన పీఠానపీరమై అట్లా కొంత తిప్పలైతుందట. మళ్ళా మంది ఎక్కువైతే నీళ్లు ఖరావు, గాలి ఖరావు. కంట్రోల్ చేస్తానికి బీచ్ల పొంట, రాత్రిపూట బార్లల్లో మందు దొరకకుండా చేసినా మనోళ్ళైతే ఆగుతలేరట. అందుకే మా దేశానికి రావద్దు, మమ్మల్ని నాగం చేయొద్దని లడా ఎత్తుకున్నారు 2-3 దేశాల్లో. గిట్లా గెదుముతుంటే ఎందుకు పోతారు? సప్పుడు గంట మా తెలంగాణ
తెలంగాణకు రారి, చూడాల్సినవి, తిరగాల్సినవి, తినాల్సినవి ఎన్నో ఉన్నాయి. కావాలంటే మీ దేశాలకు వెళ్ళి మొన్న వచ్చిన అందగత్తలను అడుగురు ఎట్లా ఫిదా అయినరో. తొవ్వెంట పోతుంటే వెనకెమ్మటే వచ్చి గొలుసులు గుంజుడు, బయట ఆకిలు ఉడుస్తుంటే బండ్ల మీద వచ్చి పుస్తల తాళ్ళు కొట్టేసుడు, ఇంట్లోకి వచ్చి నీళ్ళు అడిగినట్టు డ్రామాలాడి కత్తులు చూపించి బంగారం ముడుచుకపోవుడు. ఓ ఇట్లా తీరొక్క కథలు పడుతున్నారబ్బా. ఒక్క గొలుసు దొరికినా 2 తులాలు 4 లక్షల మాల్. పరతలు మంచిగా పడుతుండే వరకు మొత్తం ఆటే సూటి పెట్టిరిగా. ఈలు సుత గదే బ్యాచ్ కాకుంటే పాపం మంచి చేస్తారని నమ్ముతా నిండా ముంచి మట్టి చేతిలో పెట్టి మస్కా కొట్టిర్రు బడివేగాళ్ళు. నిర్మల్ జిల్లా బైన్సాలో ఓ దావత్కు పోయి వస్తున్నారట అవ్వతాతలు. ఇద్దరే ఉండే వరకు మెడలున్న పుస్తల తాడు కొట్టేస్తానికి ప్లాన్ వేసిండ్రు. సర్కార్ ఆఫీసర్ల లెక్క దొంగ ఐడి కార్డులు చూపించి దొంగలున్నారు, బంగారం మెడలేసుకొని తిరగద్దని జాగ్రత్తలు చెప్పిర్రట. అవ్వతోటే బంగారం బయటికి తీపిచ్చి ఒక ఆయుధంలో చుట్టిచ్చిండ్రు. అయితే ఇట్లా కాదమ్మా నేను మంచిగా చుట్టిస్తా అంటే అతనికి ఇస్తే గోల్డ్ చైన్ ఉన్న ప్యాకెట్ ఆయన తీసుకొని మట్టితో ఉన్న పాకెట్ ని గదన్నట్టు మాటల్లో పెట్టి మత్పరిచ్చి బంగారం మాయం చేసిండ్రు. అటెనక చూసుకొని ఏడ్చుకుంటే స్టేషన్ కు వచ్చింది. దొరకబట్టే పనులున్నారు పోలీసులు. చూస్తున్నారు కదా గిట్ల కూడా ముంచే బ్యాచ్ మోపైంది. జర హుషారుండుర్రి మరి. చూసిండ్రు కదా ఇక ఇవుల్లా ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.